గత కొన్నేళ్లుగా పార్లమెంటు సమావేశాలంటే మనకు సాధారణంగా కనిపించేవి విపక్షాల నిరసనలు, కేంద్రం ఎదురుదాడి, వాయిదాల పర్వాలే. కానీ నిన్న మాత్రం అర్ధరాత్రి దాటినా లోక్సభ పనిచేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆపరేషన్ సింధూర్పై సుదీర్ఘ చర్చకు కేంద్రం అంగీకరించింది. దీంతో విపక్షాలు కూడా అంతే ధీటుగా చర్చ సాగించాయి. కేంద్రం వర్సెస్ విపక్షంగా సాగిన ఈ చర్చ అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా కొనసాగింది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వారం రోజుల అంతరాయం తర్వాత నిన్న లోక్సభ సజావుగా పనిచేయడం చూసి సంతోషం కలిగిందంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో పలువురు కేబినెట్ మంత్రులు చురుకుగా పాల్గొనడంతో ఉదయం 12:52 లోక్సభ వాయిదా పడిందన్నారు. తీవ్రమైన, ఆకర్షణీయమైన చర్చను మొత్తం దేశం నిశితంగా గమనిస్తోందంటూ సాయిరెడ్డి పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకు లోక్సభ వేదికగా సాగిన ఆపరేషన్ సింధూర్ చర్చను దేశవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా టీవీల్లో చూశారు. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ విషయంలో కేంద్రం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలకు దిగుతోన్న వేళ అధికార పక్షం ఏం సమాధానం చెబుతుందన్న ఆసక్తి వారిలో ఉంది.